లింక్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ మన ఛానల్ హోమ్ పేజ్ లో అబౌట్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా మన కమ్యూనిటీలోకి జాయిన్ అయిపోవచ్చు. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతోంది వచ్చేసి హౌ టు ఇంక్లూడ్ వీడియోస్ అండ్ ఆడియో ఫైల్స్ ఇన్ ద పర్టికులర్ HTML. సో HTML ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఈ ఆడియో కానీ వీడియో కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. డాక్ టైప్, HTML, లాంగ్, HTML కోడ్ క్లోజ్, అది క్లోజ్ చేశాక హెడ్ క్లోజ్ చేశాక బాడీ. సో యూ కెన్ సీ హియర్ ఆటోమేటిక్గా కోడ్ వచ్చేసింది యాక్చువల్లీ. సో ఇక్కడ నేను మీకు ఎవ్రీథింగ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని బేసిక్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి HTML లో MP4 ఫైల్ ఫార్మాట్లో ఉన్న వీడియోస్ మాత్రమే వస్తాయన్నమాట. అంతకు మించి వేరే ఫైల్ ఫార్మాట్స్ ఏవి HTML స్టాండర్డ్ వర్షన్ సపోర్ట్ చేయదు. సో దట్స్ వై వాట్ ఎవర్ ద ఫైల్స్ వీఆర్ ప్రొవైడింగ్ దే షుడ్ బి ఎయిదర్ MP4 ఆర్ OGG. OGG అనేది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వీఆర్ నాట్ అప్లోడింగ్ ద పర్టికులర్ ఫైల్ ఫార్మాట్. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇప్పుడు వెబ్లో రన్ చేస్తే ఇట్ గోస్ వెరీ ఫాస్ట్. కాకపోతే ఇక్కడ మనం వీడియో అనేది స్పెసిఫై చేయలేదు. సో ఏదైనా వీడియో, ఏ వీడియో అయినా పర్లా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూ కెన్ సి పార్ట్ 3 అని ఒక వీడియో ఉంది. అది మన పర్టికులర్ పార్ట్ 3 వీడియో యూట్యూబ్లో నేను పెట్టాను చూడండి ఆల్రెడీ. థర్డ్ థర్డ్ వీడియో ఇన్ ద గిట్హబ్ ప్లేలిస్ట్. సారీ, గిట్హబ్ కాదు, వెబ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్. సో దాంట్లో ఉన్న థర్డ్ వీడియో పార్ట్ 3 అని ఉంటుంది. సో ఆ పార్ట్ 3ని తీసుకున్నాం. సో ఆ పార్ట్ 3ని తీసుకొచ్చి ఈ HTML ఫైల్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెడతాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఫైల్ని ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వచ్చి రన్ చేస్తాం. సో రన్ చేసినప్పుడు బేసిక్గా జరిగేది ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో మనకి బేసిక్గా కోడ్ అయితే రన్ అవుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ రన్. సో కాకపోతే ఇక్కడ మనం వీడియో ట్యాగ్ యూజ్ చేస్తాం. సో ఈ వీడియో కంట్రోల్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి బ్రో చెప్తా. ఇప్పుడు బేసిక్గా జరిగే హడావిడి ఏంటి అంటే ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టుకుందాం. ఓకే, సో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, నా వర్షన్ ఇలా ఉంటుంది. లెఫ్ట్లో గూగుల్ క్రోమ్, రైట్లో వేసుకోవడం. సో ఇప్పుడు నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా లైన్ బై లైన్. సో ఫర్ ఇంక్లూడింగ్ వీడియో వి యూస్ దిస్ పర్టికులర్ సింటాక్స్. వీడియో విడ్త్ అంటే మన వీడియో ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి. దీస్ టూ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది తీసేస్తే, ఇది తీసేసి రీఫ్రెష్ కొడితే చూడండి వీడియో అనే దానికి ప్రాపర్ అలైన్మెంట్ కానీ ఏమీ లేవు, నథింగ్ ఈస్ దేర్. అదే మనం ఏమైనా ఇచ్చామనుకోండి ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసింది, ప్రాపర్గా వచ్చింది. సో మనం ఇంకొంచెం తగ్గించి పిక్సెల్స్ ఇది 300 పెడదాం, ఇది 300 పెడదాం. సో అప్పుడు మనకి ప్రాపర్గా వస్తుంది. ఒక యూట్యూబ్ వీడియో ఎలా వస్తుందో అది మనకి youtube.com ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్ వీడియో అంటే నేను చూపిస్తా. యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఇదిగోండి ఈ పర్టికులర్ సైజులో ఇక్కడ మనకు వస్తుంది. కాకపోతే దానికి మనం ఏం చేయాలంటే విత్ ఒక 400 పెట్టుకొని రీట్రై చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఉన్నది యూట్యూబ్లో ఉన్నది కొంచెం అంతా ఉంటుంది అలాగే. సో 400 ఇది ఒక 270 అలా పెట్టచ్చు. సో 270 అలా పెట్టినప్పుడు ఓయ్ 6 మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు వీడియోలో విత్ హైట్ అనేవి మ్యాండేటరీ.
సో దట్ మనం సేఫ్గా ఎటువంటి ఇందాక జరిగినట్టుగా ఎక్స్పాన్షన్స్ కానీ వీడియో చిన్నగా అయిపోవడం వీడియో కంప్లీట్లీ స్ట్రెచ్ అవ్వడం అలాంటివి ఏం జరగకుండా ఉండడానికి వాడతాం. తర్వాత కంట్రోల్స్. కంట్రోల్స్ అనేది ఒక పర్టికులర్ యాట్రిబ్యూట్. అదేంటంటే ప్లే, వాల్యూమ్, బిగ్ స్క్రీన్, ప్రాపర్టీస్లో ప్లే స్పీడ్, పిక్చర్ ఇన్ పిక్చర్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. సో ఇది కంట్రోల్స్ అనే ఈ పర్టికులర్ యాట్రిబ్యూట్ వాడడం వల్ల మనకి ఇన్ని ఫీచర్స్ వచ్చేసాయి ఒక వీడియోకి. సోర్స్ సోర్స్లో ఎస్ఆర్సిలో part3.mp4 అని పెట్టుకుంటే చాలు. ఎందుకు part3.mp4 అంటే మనం ఎప్పుడూ కూడా మీరు చూస్తే సేమ్ ఫైల్ లొకేషన్లో పెడుతున్నాం కాబట్టి వీ నీడ్ నాట్ టు ప్రొవైడ్ ది ఎంటైర్ ఫైల్ పాత్. కానీ మనం కొన్ని సిచ్యువేషన్స్లో వేరే వేరే ఫోల్డర్స్లో ఉన్న వాటికి ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ఫైల్ పాత్ ఇచ్చుకుంటే సరిపోతుంది. టైప్లో ఇది ఆడియోనా వీడియోనా అంటే వీడియో. వీడియో యొక్క ఎక్స్టెన్షన్ ఫార్మాట్ ఏంటి అంటే MP4. అది కూడా మళ్ళీ ఇవ్వాలి ఇక్కడ. ఇక్కడ ఇచ్చిందే మళ్ళీ ఇక్కడ ఇస్తాం MP4 ఓకే. సో ఈ సోర్స్ ట్యాగ్లో ఈ పర్టికులర్ part3 అనేది రాకపోతే అప్పుడు మనకి టెక్స్ట్ ప్రింట్ అవుతుంది, యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ వీడియో ట్యాగ్ అని. ఏదన్నా ఒకటే లేకపోయినా ఒకటి. ఎందుకు వచ్చింది తీసేద్దాం అనుకుంటే తీసేయచ్చు, సింపుల్. మనకేమీ ఎర్రర్ ఏమి ఉండదు. చూడండి, రిఫ్రెష్ చేస్తున్నా, నథింగ్ ఇస్ దేర్. ఇప్పుడు ప్లే చేద్దాం అనుకుంటే టీమ్ ఏదైతే ఇక్కడ మనకి ఇక్కడ మ్యూట్ అవుతుంది, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలోనే మనం ఇంకో సెగ్మెంట్ ఉందండి. ఏంటంటే వీడియో ఉంటుంది, అది ప్లే అవుతూ ఉంటుంది కానీ మ్యూట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ కంట్రోల్స్లోకి వచ్చి మ్యూటెడ్ కొట్టామంటే ఇప్పుడు వీడియో రన్ అవుతూ ఉంటుంది కానీ దీనికి ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ ఏం లేదు. ప్లే చేస్తే వాయిస్ ఏం రాదు. ఓకే, సో వాయిస్ ఏం రాదు. ఇప్పుడు ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, దాన్ని మనం ఏమంటామంటే ఆటో ప్లే అంటాం. ఆటో ప్లే అట్రిబ్యూట్ పెట్టినప్పుడు రీఫ్రెష్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్గా వీడియో ప్లే అయిపోతుంది. మనం ఏం స్టార్ట్ చేయలే, ఆటోమేటిక్గా వీడియో ప్లే అయిపోతుంది. మళ్ళీ రిఫ్రెష్ కొడతాను చూడండి, సి. సో ఇప్పుడు వీడియోకి ఇలా చేసాం కదా, ఆడియోకి ఎలా చేయాలి? సేమ్ ఇదే. ఇఫ్ యు సి కంట్రోల్ సి కొట్టి ఇక్కడ ఇంకొక ఫైల్ ఆడియో ఇంక్లూజన్ .html అది క్రియేట్ చేసి సేమ్ మనం ఏం చేస్తామంటే వీడియో ప్లేస్లో ఆడియో పెడతాం, అంతే. ఇక్కడ కూడా వీడియో ప్లేస్లో ఆడియో పెడతాం. బట్ ఇప్పుడు ఆడియో అంటే వినడం వరకే కదా, సో మనకి విడ్త్ లాంటివి ఏం అక్కర్లేదు కాబట్టి తీసేసి కంట్రోల్స్ తీసేస్తాం. ఇప్పుడు ఆడియో అంటే మనకి బేసిక్గా ఉండాల్సింది ఏం ఫార్మాట్? MP3 ఫార్మాట్. కాబట్టి ఇప్పుడు ఈ MP3 ఫార్మాట్ తీసుకురావడానికి మనం మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లో లెటస్ గో విత్ దిస్. ఇది ఒక బేసిక్ నార్మల్ ఆడియో. నేను అవుట్రోకి పెట్టిన ఆడియో అది. సో దాన్ని అవుట్రో అని పెడదాం. సో ఇప్పుడు ఈ outro.m4a అని ఉంది చూడండి, అది. ఇక్కడ కూడా మనం ఏం రాయాలి? M4a అని రాయాలి. ఇప్పుడు మనం ఇందులోకి వస్తే సారీ దీన్ని రన్ చేయలేదు కదా, యా. ఇప్పుడు ఆడియో ఇంక్లూజన్ కొడితే యూ కెన్ సీ హియర్, కానీ ఇక్కడ ప్లే అవ్వట్లా. ఎందుకు? MP3 ఫార్మాటే మనకి యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ అవుట్రో ఫైల్ మనం ఏం చేస్తామంటే 1 మినిట్ M4a నుంచి MP3 కన్వర్ట్ చేసేద్దాం. M4a టు MP3 సింపుల్, మనకేం ప్రాబ్లం లేదండి, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫైల్స్ అన్నిటినీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనం కన్వర్ట్ చేసేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది, ఫినిష్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది కదా, ఫైల్స్లోకి వద్దాం.
డౌన్లోడ్స్ లో అవుట్రో అని ఉంది. దాన్ని కంట్రోల్ పేస్ట్ ఇక్కడ తీసుకొచ్చి దీన్ని డిలీట్ చేసేసి దాని ప్లేస్ లో ఇది పెడితే నౌ ఆ రీఫ్రెష్లు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనం కోడ్ మార్చలేదు కాబట్టి అది ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. ఇది MP3, ఇది MP3. ఓకే. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఇది వీడియో ఇంక్లూజన్. అదేంటి, నేను ఆడియో ఇంక్లూజన్ కదా కొట్టింది. ఓ సారీ సారీ సారీ, ఫైల్ కరెక్టే, ఆడియో ఇంక్లూజన్. మనకు ఆడియో వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని అలా వెనక్కి లాగి ఓ కొట్టి outro.mp3 అని కొడతాం. ఇప్పుడు కంట్రోల్స్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్లేబ్యాక్ స్పీడ్ ఇవన్నీ వచ్చాయి. కంట్రోల్స్ లో ఆటో ప్లే పెడదాం. ఆటో ప్లే. ఇప్పుడు సోర్స్ సేమ్, మనకి సింటాక్స్ ఏం మారలేదు, జస్ట్ విత్తులు మాత్రమే ఎగిరిపోయాయి. ఓకే, సింటాక్స్ ఏం మారలేదు. కాకపోతే ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఆడియో ప్లేస్ లో ఆడియో రాయకుండా వీడియో రాసాం. సో ఇప్పుడు రిఫ్రెష్ కర్లో వచ్చింది. సో దీన్ని ఇక్కడ మాడిఫై చేద్దాం, ఆడియో ఇంక్లూజన్ అని. బాబు బాబు బాబు. సో ఆడియో ఇంక్లూజన్ ఎగ్జాంపుల్, ఆడియో ఇంక్లూజన్ ఎగ్జాంపుల్. యా, ఇప్పుడు ట్రై చేద్దాం. మునగ చెట్లు, తుమ్మ చెట్లు, జిల్లేడు చెట్లున్నాయి. అన్నాయిలే, అన్నాయి అన్నాయి. సో ఇది ఒక సింపుల్ ప్రాక్టీస్, మీకు ఏముండదు. మీరు ఏఐ ఇన్స్టాల్ చేసుకుంటే వేస్ కోడ్ ఎక్స్టెన్షన్ లో హ్యాపీగా చేసుకోవచ్చు. ద ప్రాబ్లమ్ ఈస్ మీరు ఓవర్గా దాని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే చాలు. మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకు క్లారిటీ ఉంటే చాలు. ఇప్పుడు నేను ఏఐని ఏమీ అడగలేదు, చూడండి, యూ కెన్ సీ. ఇంకా నేను లాంచ్ చేయలేదు అసలు. సో ఆటోమేటిక్ గా అదే సజెషన్స్ ఇస్తుంది. ఇచ్చిన సజెషన్స్ అన్నిటికీ ట్యాబ్ బటన్ కొట్టుకుంటే వెళ్ళిపోయి మీకు కావాల్సిన చేంజెస్. ఇప్పుడు నేను W3 స్కూల్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఈ W3 స్కూల్స్ లో చూసి నేర్చుకోవచ్చు మీరు. సో ఇక్కడ వాళ్ళు చెప్తారు ఎలా ఉండాలి అన్ని అనేది. సింపుల్ యాజ్ దాట్. సో ఇప్పుడు కూడా మనం ఏం చేద్దాం అంటే ఆ వీడియో ఇంక్లూజన్, ఆడియో ఇంక్లూజన్ ఉంది కదా. సో దీన్ని రీఫ్రెష్ చేద్దాం. కానీ ఇక్కడ ఆటో ప్లే ఏంటి రావట్లేదు. లేదు, కంట్రోల్స్ లేకపోతే అదేం కదా అలాగా. సో కంట్రోల్స్ ఉండాలి. సో ఇప్పుడు ఆటో ప్లే అవ్వట్ల, అది ప్రాబ్లం మనకి ఇప్పుడు. సో ఆటో ప్లే అవ్వట్లేదు కాబట్టి మనకి డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ లోకి వెళ్ళి, సారీ W3 స్కూల్స్ లోకి వచ్చి ఎక్కడ ఎర్రర్ చేసాము, ఆడియో MP3 MPEG అని పెట్టాలా? నో నో నో, అలా ఏం లేదు, మనకి ప్లే అవుతుంది. సి, మనకి బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే యువర్ బ్రౌజర్ డస్ నాట్ సోర్స్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలా? సోర్స్ మనం ఎప్పుడు క్లోజ్ చేయలేదు కదా, ఇజంట్ ఇట్? మనం సోర్స్ అసలు క్లోజే చేయలేదు. సోర్స్ అనేది క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ మరి ఎందుకు రావట్లేదు? ఆటో ప్లే ఎందుకు అవ్వట్లా? మనం ప్లే చేస్తేనే ఎందుకు ప్లే అవుతుంది? వై లైక్ దట్? ఏమై ఉండదు? సో ఏదైనా సరే తగ్గేదేలే. మనం రీఫ్రెష్ చేస్తుంటే ఎన్ని మారుతున్నాయి, కానీ మ్యూట్ అవ్వట్ల. మ్యూట్ ప్లే అవుతుందా లేదా చూద్దాం, ఆగండి. మ్యూటెడ్.
ఎస్ మ్యూటెడ్ అవుతుంది కానీ ఆటోప్లే అవ్వట్ల. సో ఆటోప్లే ఇస్ సంథింగ్ వీ హ్యావ్ అన్ ఇష్యూ విత్. ఆటోప్లే అవ్వట్లేదు. ఓకే, ఎనీవేస్ ఒకసారి ఇందులో ట్రై చేద్దాం. ఆడియో కంట్రోల్స్ ఆటోప్లే మ్యూటెడ్ తీసేయి. సోర్స్ ఎస్ఆర్సి ఓకే, టైప్ ఆడియో MP3. ఇక్కడ MP3 తీసుకుని ఏం చేశాడు, MPEG పెట్టాడు. ఓకే, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. స్లాష్ ఆడియో స్లాష్ బాడీ అనుకుంటాం కదా. లేదు, అయినా కూడా మనకు ప్లే అవ్వట్ల. బట్ ఎనీవేస్ యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ వాట్ సింప్లీ డూయింగ్. ఇప్పుడు ఆటో ప్లే అవ్వాల్సిన అవసరం లేదు ఇలా, ఎందుకంటే భయపడతారు అందరూ ఏంది సడన్ గా ఏదో సౌండ్ వస్తుంది ఫోన్ లోంచి అని. సో ఇట్ ఈస్ బెటర్ టు లీవ్. సో గైస్, దట్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. మునగ చెట్లు తుమ్మ చెట్లు జిల్లేడు చెట్లున్నాయి అవసరానికి అరసెయ్యంత ఆకు దొరకదు రోయ్ నా సెంబు దొబ్బిసి నోడి ముడికుములు శంకర వాళ్ళ రోయ్ చెరుగట్టి కలిపని కానిద్దామంటే గుంటలున్నారు రోయ్ నన్ను చూసి నవ్విపోయి వాళ్ళే గాని చెంబు నిలిచే వాళ్ళే లేరే అరుగు మీద అండలమ్మ ఎరుసుతుంది.